పుదుచ్చేరి యానాంలో ఎన్నికల సంగ్రామంలో అలాగే ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొలిచి హోరాపోరి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే త్రిముఖ పోటీ యానాంలో అయితే జరుగుతున్న నేపథ్యంలోనే టీవీకే పార్టీ నుంచి అయితే తోట రాజుగారు అయితే ఇప్పుడైతే ఎన్నికల ప్రచారంలో జోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు తోట రాజుగారు అయితే ప్రస్తుతం ఈ యొక్క టీవీకే పార్టీ ఏదైతే విజయ్ దళపతి స్థాపించినటువంటి పార్టీ ఏదైతే ఉందో పార్టీ నుంచి ఇప్పుడు ఆ యానాం నుంచి అయితే మొట్టమొదటిసారిగా ఆయన ఈ యొక్క ఎన్నికల బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడైతే ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుందో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తోట రాజుగారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క టీవీకే పార్టీ నుంచి అయితే మొదటిసారిగా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తోట రాజుగారి యానంలో ఒక గుర్తింపు ఉంది. ఈ యొక్క ప్రజల నుండి మీకు ఏ విధంగా స్పందన వస్తుంది ఈ ఎన్నికల్లో? మొదటిగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యానంలో పుదుచ్చేరి రాష్ట్రంలో మా పాండిచ్చేరి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఒకసారి ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తే ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో మరి విజయ్ దళపతి గారు ఆయన టీవీకే పార్టీ పెట్టడం వల్ల టీవీకే పార్టీ పెట్టి 30 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మరి విజయ్ దళపతి గారు. కాబట్టి విజయ్ దళపతి గారు పెట్టిన టీవీకే పార్టీలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా యానంలో ఆయన సీటు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తూ, నేను మరి గత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం నుంచి ఈనాటి వరకు కూడా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన. ప్రతి ఒక్కరు కూడా విజయ్ దళపతి గారు పెట్టినటువంటి స్కీమ్స్ చూసి సంతోషిస్తూ ఉన్నారు. చాలామంది ఆ పెట్టినటువంటి స్కీమ్స్ కూడా చాలా మంచి స్కీమ్స్ పెట్టారండి. ఆంధ్రాలో మరి స్త్రీమూర్తులందరికీ కూడా బస్ ప్రయాణం ఎంత దూరం చేసినప్పటికీ కూడా బస్ టికెట్ ఫ్రీ, బస్సు ఫ్రీ జర్నీ చేయడానికి. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో అయితే 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి. కానీ విజయ్ దళపతి గారు 6 సిలిండర్లు ఇచ్చేలాగా మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా 5 ఎకరాల రైతుకి రుణమాఫీ పెట్టారు. అలాగే 5 ఎకరాలు దాటున్నటువంటి పెద్ద రైతుకైతే 50% డిస్కౌంట్, 50% తగ్గింపు రాయితీ పెట్టారు. అలాగే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎవరైతే స్కూల్లో జాయిన్ చేస్తారో అలాగే వారికి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చేలాగా అది కూడా స్కీమ్లో పెట్టారండి. మరి ఇక ప్రతి కుటుంబంలోని కూడా ఎవరికి వివాహమైన వాళ్ళ ఇంట్లో వారికి 8 గ్రాముల బంగారం, అలాగే ఒక పట్టు చీర కూడా ఇవ్వడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. ఆ మేనిఫెస్టోలు చదువుకున్నవారు, ఆ మేనిఫెస్టోలు చూసినవారు మరి ఎంతగానో ఆకర్షితులు అవుతూ విజయ్ దళపతి గారిని బలపరచడానికి అందరూ కూడా మరి ఆకర్షణీయంగా ఉన్నారు. అలాగే నేను కూడా మొదటిసారిగా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చానండి. అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే నేను బయటకు వచ్చి ఈ దళపతి గారు పెట్టినటువంటి స్కీమ్స్కి నేను కూడా ఆకర్షితున్నాయి. మరి ప్రజలందరికీ కూడా మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఈయన పెట్టినటువంటి మేనిఫెస్టోలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా మరి విజయ్ పార్టీకి, విజిల్ గుర్తుకి ఓటేసి మరి విజయ్ పార్టీని గెలిపిస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తూ, అలాగే యానంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా నేను ఖచ్చితంగా పోరాడతానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి తోట రాజుకి ఈ యొక్క సీటు ఎందుకు ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు ప్రధానంగా? సార్, నేను ఆగస్టు 8వ తారీఖున నా తొలి అడుగు మీతోనేనని నేను ప్రజల్లోకి రావడం జరిగింది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని అనుకుని నేను క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను పిలిచారు. 5-6 పార్టీలు పిలిచాయి. డిఎంకే పార్టీ పిలిచింది, అలాగే స్టాలిన్ గారు, మన ఇదెవరు మార్టిన్ గారు కూడా పిలిచారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పిలిచింది, దాంతోపాటు టీవీకే పార్టీ కూడా పిలిచింది. కానీ ఆ పార్టీలన్నిటిలోనే నాకు టీవీకే పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చి నేను ఆకర్షితున్నయ్యాను. అలాగే
యానంలో ఉన్న సమస్యలు అన్నిటి మీద కూడా తప్పకుండా పోరాడతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే యానంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఏ విధమైన ఇండస్ట్రీస్ లేక నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయింది. మరి యానాంలో గత 20 సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా పోరాటం చేస్తానండి. అలాగే అదేవిధంగా యానంలో ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళందరూ కూడా ఏదైనా హాస్పిటల్కి జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఇంకోటి వచ్చినా హాస్పిటల్కి వెళ్తే మరి జిహెచ్లో ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఏదైనా ఆపరేషన్లు అడిగి చేయవలసి వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఎంత ఇబ్బంది అంటే వాళ్ళకున్న ఇల్లుని తాకట్టు పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళకున్న ఏదైనా కూతపాటి స్థలం ఉంటే అవి తాకట్లు పెట్టుకోవడము, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్లు తీసుకొచ్చో ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు నిమిత్తం చాలా అగసాట్లు పడుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు కూడా నేను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా నగ్గిన వెంటనే వారికి ఆయుష్మాన్ భారత్ పనిచేసే విధంగా నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం గత 30 సంవత్సరాలుగా యానాం అయితే అభివృద్ధి పదంలో నడిపించానని కూడా ఒక పక్కన మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాల్లో నేను కూడా అభివృద్ధి చేశానని చెప్పి అశోక్ చెప్తున్నారు. మీరు ఇవన్నీ కాకుండా మీకే ఎందుకు ఓటేయాలనుకున్న ప్రజలకు చెప్తున్నారు. సార్, 25 సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారిని చూశారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అశోక్ గారిని చూశారు. కానీ ఇప్పుడు ప్రజలు కొత్తదనం కోరుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఎందుచేతనంటే నేను ఆ వ్యక్తి గురించో ఈ వ్యక్తి గురించో విమర్శించవలసిన అవసరం నాకు లేదు. కానీ నేను చేయగలిగింది నేను చెప్తాను, దమ్ముగా ఖచ్చితంగా చెప్తాను, చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేద్దంటే ప్రజలు కోరుకునేది కొత్తదనం కోరుకుంటున్నారు. కొత్తదనంలో మరి టీవీకే పార్టీ రావడం యానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే చాలా సైలెంట్గా ఉన్నారు. రాజకీయంలో ఉన్నారు కాబట్టి, అంతకుముందు రాజకీయం చేశారు కాబట్టి ఈయన కూడా ఎంత ధనం వెచ్చిస్తున్నారు, కానీ ప్రజలు మార్పు మాత్రం ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. రాజకీయ అనుభవాల్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు, నాయకుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి విపరీతమైన ధనాన్ని ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ప్రజల మార్పు కోరుకుని టీవీకే పార్టీని బలపరిచి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అమూల్యమైన ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ప్రధానంగా ఆయన హీరోగా ఎంతో ప్రేమ ఉంది, విజయ్ గారికి ఎంతో హీరోగా ప్రేమ ఉంది. మీకు ఇక్కడ కూడా యానంలో కూడా తోటరాజు అంటే అంతా కూడా ఇమేజ్ ఉంది. కానీ మీకే ఈ సీటు ఇవ్వగారు, అలాగే మీ ఇద్దరికి ఎలా పరిచయం ఏర్పడిందండి విజయ్ గారికి? మీకోసం ఎలా తెలిసిందండి? అదే సార్, మీకు ఇందాక కూడా చెప్పాను సార్, నేను ఇండిపెండెంట్గా వెళ్దాం అనుకున్నప్పుడు నేను క్యాన్వాసింగ్ చేశాను. గట్టిగా క్యాన్వాసింగ్ అది చేసినప్పుడు చూసి ఆ విజువల్స్ అవి చూసి వారు పిలిచినప్పుడు విన్నప్పుడు నేను చూసి నేను మాట్లాడిన విధానం కానీ నా బిహేవియర్ కానీ వాళ్ళకి నచ్చి ఖచ్చితంగా ఈ పార్టీలో మీరు ఉండాలి, మీరుండి ఈ పార్టీని బలపరచాలి, ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళమని వాళ్ళంతటి వారే మొట్టమొదటి పుదుచ్చేరిలో ఉన్న 30 స్థానాల్లోని బీఫామ్ ఫస్ట్ బీఫామ్ కూడా నాకే ఇచ్చారు. నాకు అది చాలా సంతోషాన్ని సంతృప్తిని అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈవేళ టీవీకే పార్టీ 30 స్థానాలు పోటీ చేస్తుంది. అదే పుదుచ్చేరిలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ, అలాగే బీజేపీ, అలాగే మార్టిన్ గారు, అన్నాడీఎంకే 4 పార్టీలు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అండి, డిఎంకే పార్టీ అండి, తర్వాత వామపక్షాలన్నీ కలిపి అవి ఒక 4 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ 4 పార్టీలు పోటీ చేస్తే గతంలో కాంగ్రెస్ 1 సీటే వచ్చింది. ఇప్పుడు ఇంప్రూవ్ అయితే 4-5 ఇంప్రూవ్ అవ్వచ్చు. మొత్తం వాళ్ళ కూటమి అంతా కలిసినా కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉండదు. అలాగే ఈ కూటమి కూడా మ్యాక్సిమం ప్రయత్నించినప్పటికీ కూడా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉండదు. 30 స్థానాలు పోటీ చేస్తున్న మరి విజయ్ గారికి కొన్ని కంపల్సరిగా ఆయనకు కూడా విన్నింగ్ అవకాశాలు ఉన్నాయని పుదుచ్చేరి నుంచి సమాచారం. అంటే ఇంకా ఏం చెప్పారు యానం కోసం విజయ్ గారిని కలిసినప్పుడు? ఇంకా ఏ సమస్యలు ఆయన దృష్టిలో మీరు పెట్టడం జరిగిందండి? నేను ప్రత్యేకంగా ఆయన అడిగినప్పుడు యానంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని అడిగినప్పుడు యానంలో ఉన్న ఈ సమస్యలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది సార్. మ్యాక్సిమం గృహాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు దాన్ని కూడా మీ మేనిఫెస్టోలో పెట్టుకోమని చెప్పారు. అలాగే మరి మా యానంలో సెట్ బలిజ కమ్యూనిటీ వారికి
వారిని ప్రత్యేకంగా వారి కోసం సెట్వల్జీ కమ్యూనిటీకి కానీ అలాగే క్రిస్టియన్స్కి కానీ అందరికీ కూడా వారు ప్రత్యేకంగా వారి శ్రద్ధ తీసుకుంటానని కూడా నాకు చెప్పి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కానీ సొసైటీ ప్రత్యేకమైన సెట్టబెల్జీ సొసైటీ కూడా ఆయన కృషి చేయమని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాను. ఆ పరిస్థితి ఏదైతే టీవీకే పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడైతే యానాం నుంచి అయితే బరిలో ఉన్నారు. అలాగే ఆ ప్రజలు ఏదైతే ఆ టీవీకే విజయ్ దళపతి ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో మొత్తం అంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ యానాంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా విజయ్ దిశకు తీసుకెళ్ళాము, అన్నీ కూడా నెరవేర్చే విధంగా. అంతేకాకుండా యానాం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 30 సంవత్సరాల ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయనకి, అలాగే గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి పాలన కూడా ప్రజలు ఇసుక చెంది ఉన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు యానంలో. అలాగే టీవీకే పార్టీ అభ్యర్థిగా తోటరాజు గెలవబోతున్నారంటూ కూడా ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్ RTV యానం నుంచి.